శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ అష్టమోధ్యాయ నారద హిమాలయ సంవాదము. బ్రహ్మ ఉవాచ ఏకదాతు శివజ్ఞాని శివలీలా విదాంబర హిమాచల గృహం ప్రీత్య జగామత్వం శివప్రేరిత దృష్ట్వా మునే గిరీశస్త్వాం నత్వానర్చస నారద ఆహూయ చ స్వతనయాం త్వదం ఘ్రోస్తామపాతయత్ పునర్నత్వా మునీసత్వామువాచ హిమభూధర సాంజలిస్వవిధిం మత్వా బహుసన్నతమస్తక. బ్రహ్మ ఇట్లు పలికెను, శివజ్ఞాని శివలీలల నెరింగిన వారిలో శ్రేష్ఠుడు అగు నీవు ఒకనాడు శివునిచే ప్రేరేపింపబడిన వాడవై ఆనందముతో హిమవంతుని గృహమునకు వెళ్ళితివి. ఓ మహర్షి నారద, ఆ పర్వతరాజు నిన్ను చూచి నమస్కరించి పూజించెను, మరియు తన కుమార్తెను పిలిపించి నీ పాదములపై పడవేచెను. ఓ మహర్షి, హిమవంతుడు నీకు చేతులు ఒగ్గి శిరస్సును బాగుగా వంచి మరల నమస్కరించిన వాడై ఈ ప్రసంగమును తన విధిగా భావించెను. హిమాలయ వాచ హే మునే నారద జ్ఞానీన్ బ్రహ్మపుత్ర వరప్రభో సర్వజ్ఞస్త్వం స కరుణ పరోపకారరత మత్సుతాయ జాతకం బ్రూహి గుణదోష సముద్భవం కస్య ప్రియా భాగ్యవతి సుతా మమ. హిమవంతుడు ఇట్లు పలికెను, ఓ మహర్షి నారద ప్రభు, నీవు బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడవగు జ్ఞానివి, నీవు సర్వము ఎరిగిన దయామూర్తివి, నీకు పరోపకారమునందు ప్రీతి మెండు. నా కుమార్తె యొక్క జాతకమును దానిలోని గుణదోషముల వలన కలుగబోవు పరిణామములను చెప్పుము. భాగ్యవంతురాలకు నా కుమార్తె ఎవని ప్రియురాలు కాగలదు? బ్రహ్మవాచ ఇత్యుక్తో మునివర్యస్త్వం గిరీశేన హిమాద్రిన విలోక్య కాళికాహస్తం సర్వాంగం చ విశేషతః అవోచస్త్వం గిరిం తాత కౌతుకీ వాగ్విశారత జ్ఞానీ విదిత వృత్తాంతో నారద ప్రీతమానస. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, పర్వతరాజకు హిమవంతుడిట్లు పలుకగా నీవు కాళికాదేవి యొక్క హస్తమును విశేషించి అవయవములను పరిశీలించితివి. వత్స, ఉత్కంఠను రేకెత్తించువాడు వాగ్విశారదుడు జ్ఞాని వృత్తాంతమునంతను ఎరిగినవాడు అగు నీవు సత్కరించిన హృదయము గల వాడవై హిమవంతునితో నిట్లంటివి. నారద ఉవాచ ఏషాతే తనయా మేనే సుధాంసోరివ వర్ధిత ఆద్యా కళా శైలరాజ సర్వలక్షణశాలిని స్వపతే సుఖదా అత్యంతం ప్రీతో కీర్తి వివర్ధిని మహాసాధ్వీ చ సర్వాసు మహానందకరీ సదా సులక్షణాని సర్వాణి త్వత్సుతాయా కరే గిరే ఏకా విలక్షణా రేఖ తత్ఫలం శృణు తత్వతః యోగి నగ్నో గుణోకామి మాతృతాత వివర్జితః అమానో శివవేషచ్చ పతిర్యస్యాః కిల ఈదృశః. నారదుడిట్లు పలికెను, ఓ పర్వతరాజా, ఈ నీ కుమార్తె పెరిగి సర్వలక్షణములతో కూడినదై చంద్రుని ప్రతిపత్కలవలే ప్రకాశించుచున్నదని తలంచుచున్నాను. ఈమె తన భర్తకు అతిశయించిన సుఖమునిచ్చి తల్లిదండ్రుల కీర్తిని పెంపొందించగలదు. ఈమె అన్ని అవస్థలయందు మహాపతివ్రతయై సర్వదా మహానందమునియగలదు. ఓ పర్వతరాజా, నీ కుమార్తె యొక్క చేతి యందు మంచి లక్షణములన్నీ కనిపించుచున్నవి, మరియు ఒక విలక్షణమైన రేఖ గలదు. దాని యథార్థ ఫలమును వినుము. యోగి దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లిదండ్రులు లేనివాడు, అహంకార విహీనుడు, అమంగళ వేషధారి అగువాడు ఈమెకు భర్త కాబోచున్నాడు సుమా. బ్రహ్మవాచ ఇత్యాకన్య వచస్తేహి సత్యం మత్వాచ దంపతి మేనా హిమాచలశ్చాపి దుఃఖితౌ తౌ బభూవతుః శ్రుత్వా కన్య వచస్తేహి తాదృశం జగదంబిక లక్షణైస్తం శివం మత్వా జహర్షాతి మునే హృది న మృషా నారదవచస్వితి సంచింత్యా సా శివ స్నేహం శివపదద్వంద్వే చకారాతి హృదా తదా ఉవాచ దుఃఖిత శైలస్త్వాం తదా హృది నారద కముపాయం మునే కుర్యాం మతి దుఃఖమభూదితి. బ్రహ్మ ఇట్లు పలికెను, మేనా హిమవంతులనే ఆ దంపతులు నీ మాటను విని సత్యమని స్వీకరించి మిక్కిలి దుఃఖించిరి. ఓ మహర్షి, ఆ జగన్మాత కూడా నీ మాటను విని ఆ లక్షణములను బట్టి అతడు శివుడేనని నిర్ణయించుకొని హృదయములో గొప్ప ఆనందమును పొందెను. ఆ శివాదేవి నారదుని వచనము అసత్యము కాదని తలంచి అప్పుడు మనస్సులో శివుని పాదపద్మములపై అతిశయించిన ప్రేమను నింపుకొనెను. ఓ నారద, అప్పుడు ఆ పర్వతరాజు దుఃఖితుడై నీతో నిట్లనెను, ఓ మహర్షి, నేనేమి ఉపాయమును చేయవలెను? నాకు మహా దుఃఖము కలుగుచున్నది. తచ్చుత్వా త్వం మునే ప్రాప్త మహాకౌతుకకారక హిమాచలం శుభైర్వాక్యైర్హర్షయన్ వాగ్విశారద. ఓ మహర్షి, గొప్ప ఉత్కంఠను రేకెత్తించే వాగ్విశారదుడవగు నీవు ఆ మాటను విని శుభవాక్యములతో హిమవంతునికి హర్షమును కలిగించువాడవై ఇట్లు పలికితివి. నారదౌవాచ
స్నేహాచ్రును గిరేవాక్యం మమ సత్యం మృషానహి కరలేఖ బ్రహ్మలిపిర్నమృషా భవతి ధ్రువం తాదృశోస్యాహ పతి శైల భవిష్యతి న సంశయః తత్రోపాయం శృణు ప్రీత్యాయం కృత్వా లప్స్యసే సుఖం తాదృశోస్తి వరస్యంభుః లీలారూపధర ప్రభు కులలక్షణాని సర్వాణి తత్ర తుల్యాని సద్గుణైః ప్రభౌ దోషా న దుఃఖాయ దుఃఖాదోచ్చ ప్రభౌ హి సహ రవి పావక గంగానాం తత్ర జ్ఞేయా నిదర్శన. నారదుడిట్లు పలికెను, ఓ పర్వతరాజా, నేను ప్రేమతో చెప్పు మాటను వినుము. నా మాట సత్యము, నా మాట ఎన్నటికీ అసత్యము కాదు. బ్రహ్మచే నిర్మించబడిన చేతిలోని రేఖలు నిశ్చయముగా అసత్యము కావు. హే పర్వతరాజా, ఈమె భర్త అట్టి వాడగునటలో సందేహము లేదు. కానీ ఈ విషయంలో ఒక ఉపాయమును వినుము. అట్లు చేసినచో నీవు సుఖమును పొందగలవు. లీలారూపధారియగు శంభుప్రభుడు అట్టి వరుడై ఉన్నాడు. కానీ ఆయన అందరి చెడు లక్షణములన్నీను సద్గుణములతో సమానములు. ఆ ప్రభువునందు దోషము దుఃఖకారి కాదు. ఆ దోషమే ప్రభువు కంటే ఇతరుల ఎందున్నచో మహాదుఃఖమును కలిగించును. దీనికి సూర్యుడు, అగ్ని, గంగానది దృష్టాంతములను తెలియదగును. తస్మాత్ శివాయ కన్యాం స్వాం శివాం దేహి వివేకతః శివ సర్వేశ్వర సేవ్యో వికారీ ప్రభురవ్యయ శీఘ్ర ప్రసాద స శివస్తాం గ్రహీష్యత్య సంశయం తపస్సాధ్యో విశేషేణ యది కుర్యాత్ శివాతపః సర్వదాసు సమర్థో హి స శివ సకలేశ్వర కులపేరపి వధ్వంసి బ్రహ్మాది నస్త్వకప్రదః. కాన నీవు వివేకము గలవాడవై నీ కుమార్తెగు శివాదేవిని శివునకు ఇచ్చి వివాహమును చేయము. సర్వేశ్వరుడు, వికారరహితుడు, అవినాశీయగు శివప్రభుడు సేవించదగినవాడు. ఆ శివుడు తొందరగా ప్రసన్నుడగును. ఈమెను తప్పక స్వీకరించగలడు. ఈ శివాదేవి తపస్సును చేసినచో ఆయన విశేషించి అట్టి తపస్సుచే పొందదగిన వాడగును. ఆ శివుడు సర్వవిధముల అత్యంత సమర్థుడు, సర్వేశ్వరుడు. చెడురాతను కూడా తుడిచిపెట్టగలవాడు, బ్రహ్మాధీనమునందు గలవాడు, మరియు ఆనందమునిచ్చువాడు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా త్వం పునస్తాత కౌతుకీ బ్రహ్మ విన్మునే శైలరాజ మవోచోహి హర్షయన్ వచనై శుభై భావిని దయితా శంభో సానుకూల సదాహరే మహాసాధ్వి సువ్రతా చ పిత్రో సుఖవర్ధిని శంభోశ్చిత్తం వసే చౌష కరిష్యతి తపస్విని స చాప్యే నామృతే యోషాం నహ్యన్యా ముద్వహిష్యతి ఏతయో సదృశం ప్రేమ న కస్యాప్యేవ తాదృశం భూతం వా భవితా వాపి నాధునాచ ప్రవర్తతే. బ్రహ్మ ఇట్లు పలికెను, హే వత్స మహర్షి, ఉత్కంఠను కలిగించువాడు బ్రహ్మవేత్తాగు నీవు ఇట్లు పలికి ఆ పర్వతరాజును శుభవచనములతో ఆనందింపజేయుచు మరలానిట్లంటివి. ఈమె శంభునకు పత్ని అయి ఆయనకు సర్వదా అనుకూలవతి అయి మహాపతివ్రతయై గొప్ప నిష్టగలదై తల్లిదండ్రుల సుఖమును వృద్ధి చేయగలదు. ఈ తపస్విని శంభుని చిత్తమును తన వశమును చేసుకోగలదు. ఆయన కూడా ఈమెను తప్ప మరొక స్త్రీని వివాహమాడడు. వీరిద్దరూ ప్రేమతో తుల్యమగు ప్రేమ ఏ ఇద్దరి మధ్యనేనూ భూతకాలంలో లేదు, వర్తమాన కాలంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. అనయో సురకార్యాని కర్తవ్యాని మృతాని చ యాని యాని నగశ్రేష్ఠ జీవితాని పునఃపునః అనయా కన్యయా తేద్రే అర్ధనారీశ్వరోహరః భవిష్యతి తథా హర్ష మనయోర్మిలితం పునః శరీరార్థం హరస్యేష హరిష్యతి సుతా తవ తపఃప్రభావాత్ సంతోష్య మహేశం సకలేశ్వరం స్వర్ణగౌరీ సువర్ణభా తపసాతోష్యతం హరం విద్యుద్గౌరతమాచేయం తవ పుత్రీ భవిష్యతి గౌరీతి నామ్నా కన్యాతు ఖ్యాతిమేష గమిష్యతి సర్వదేవ గణైః పూజ్య హరి బ్రహ్మాదిభిస్తథా. వీరిద్దరూ చేయదగిన దేవకార్యములు గలవు. ఓ పర్వతరాజా, వీరు మృతులను ఎందరినో జీవింపచేయవలసి ఉన్నది. ఓ పర్వతరాజా, శివుడు ఈ కన్యకు తన శరీరంలోని అర్ధభాగమునిచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. మరియు వీరిద్దరి కలయిక మరలా సర్వత్రా ఆనందమును కలిగించును. ఈ నీ కుమార్తె శివుని శరీరం యొక్క అర్ధభాగమును తన అధీనమును చేసుకోగలదు. ఈమె తన తపశ్శక్తిచే సకలేశ్వరుడుగు మహేశ్వరుని సంతోషపెట్టగలదు. తపస్సుచే ఆ శివుని సంతోషపెట్టి ఈ నీ కుమార్తె బంగారము వలె, మెరుపు తీగ వలె పచ్చని కాంతులతో శోభిల్లగలదు. ఈ కన్య గౌరీ అను పేరుతో ఖ్యాతిని గాంచగలదు. ఈమెను విష్ణువు, బ్రహ్మ మొదలగు వారితో కూడి దేవతా గణములన్నీ పూజించగలరు. నాణ్యస్మై త్వమిమాం దాతు బిహార్హసి నగోత్తమ ఇదం చోపాంసు దేవానాం న ప్రకాశ్యం కదాచన. ఓ పర్వతరాజా, నీవు ఈమెను మరి ఒకనికి ఇచ్చి వివాహం చేయుట తగదు. ఇది దేవరహస్యము, ఎవరికైనను ఎప్పుడైనను వెల్లడి చేయరాదు. బ్రహ్మోవాచ ఇతి తస్య వచశ్రుత్వా దేవర్షే తవ నారద
ఉవాచ హిమవాన్ వాక్యం మునే త్వాం వాగ్విశారదః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద దేవర్షి, ఈ నీ మాటను విని వాక్కులో నైపుణ్యము గల హిమవంతుడు నీతోనిట్ల నిన్నెను. హిమాలయ వాచ, హే మునే నారద ప్రాజ్ఞ విజ్ఞప్తిం కాంచిదేవహి కరోమితాం శృణు ప్రీత్యాత్వం ప్రముదమావహ. శ్రూయతే త్యక్త సంగః స మహాదేవో యాతాత్మవాన్ తపశ్చరతి సన్నిత్యం దేవానామప్యగోచరః. స కథం ధ్యాన మార్గస్థః పరబ్రహ్మార్పితం మనః. భ్రంశయిష్యతి దేవర్షే తత్ర మే సంశయో మహాన్. అక్షరం పరమం బ్రహ్మ ప్రదీప కలికోపమం సదాశివాఖ్యం స్వం రూపం నిర్వికారమజామరం నిర్గుణం సగుణం తచ్చ నిర్విశేషం నిరీహకం అతః పశ్యతి సర్వత్రా నతు బాహ్యం నిరీక్షతే. హిమవంతుడు ఇట్లు పలికెను, ఓ మహర్షి నారద, నీవు ప్రజ్ఞాశాలివి. నేనొక విన్నపమును చేసేదను, దానిని నీవు ప్రీతితో విని ఆ పైన నాకు ఆనందమును కలుగజేయము. ఆ మహాదేవుడు సర్వసంగ పరిత్యాగి అనియు ఆత్మనిగ్రహము గలవాడనియు నిత్యము తపస్సు చేయుచుండుననియు దేవతలకు కూడా కానరాడనియు వినియుంటిని. ఓ దేవర్షి, పరబ్రహ్మయందు అర్పితమైన మనస్సు గల శివుడు ధ్యాన మార్గము నుండి చ్యుతుడగుట ఎట్లు? ఈ విషయంలో నాకు పెద్ద సంశయము గలదు. వినాశము లేనిది, హృదయములో దీపశిఖవలే ప్రకాశించున్నది, సదాశివ నామధేయము గలది, వికారములు లేనిది, పుట్టుకామరణము లేనిది, నిర్గుణము, గుణములకు అధిష్టానము, విశేషరహితము, కామనా సంబంధము లేనిదియగు పరబ్రహ్మను ఆయన స్వస్వరూపమును దర్శించును. ఆయన సర్వత్రా బ్రహ్మమునే దర్శించును గాని ఆయనకు బాహ్య దృష్టి లేదు. ఇది స శ్రూయతే నిత్యం కిన్నరానాం ముఖామునే ఇహాగతానాం సుప్రీచ్య కిం తన్మిథ్యా వచో ధ్రువం. విశేషతః శ్రూయతే స సాక్షాన్నామ్నా తథాహరః. సమయం కృతవాన్ పూర్వం తన్మయా గదితం శృణు. నత్వామృతేన్యాం వరయే దాక్షాయని ప్రియే సతి. భార్యార్థం న గ్రహీష్యామి సత్యమేతద్ బ్రవీమితే. ఇది సత్యా సమం తేన పురైవ సమయః కృతః. తస్యాం మృతాయాం స కథం స్వయమన్యాం గ్రహీష్యతి. ఓ మహర్షి, ఇచ్చటకు విచ్చేసి నాతో ప్రీతిగా మాటలాడే కిన్నెరుల ముఖము నుండి నేను అనేక పర్యాయములు ఇట్లు వినియింటిని. ఈ మాట అసత్యము అనుట నిశ్చయమేనా? ఆయనకు హరుడని పేరు గలదు. ఆ పేరును బట్టి హరించువాడు హరుడు. ఆయన అట్టివాడే అయి ఉండునని లోకములో వినబడుచున్నది. ఆయన పూర్వము ఒక ప్రతిజ్ఞ చేసినాడట, దానిని చెప్పెదను వినుము. దక్షపుత్రి సతీ ప్రియురాల, నిన్ను తప్ప మరి ఒక స్త్రీని నేను భార్యగా స్వీకరించను, వరించను. నేను సత్యమును చెప్పుచున్నాను. ఇట్లు ఆయన పూర్వమే సతీదేవి ఎదుట ప్రతిజ్ఞను చేసి ఉన్నాడు. ఆమె మరణించినది. ఇప్పుడు అతడు మరి ఒక స్త్రీని ఎట్లు వివాహమాడగలడు? బ్రహ్మ ఉవాచ, ఇత్యుక్త్వా స గిరిస్తూష్ణీమాస తస్య పురస్తాత్ తదా కన్యాధ దేవర్షే త్వం ప్రావోచః సుతత్వతః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ హిమవంతుడిని ఎదుట ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ దేవర్షి, నీవు ఆ మాటను విని యథార్థమును నిశ్చయించి అతనితో నిట్లంటివి. నారద ఉవాచ, నవై కార్యా త్వయా చింతా గిరిరాజ మహామతే. ఏషా తవ సుతా కాళీ దక్షజా హ్యభవత్ పురా. సతీనామా భవత్ తస్యాః సర్వమంగళదా సదా. సతీ సా వై దక్షకన్యా భూత్వా రుద్రప్రియా భవత్. పితుర్యజ్ఞే తథా ప్రాప్యానాదరం శంకరస్య చ. తం దృష్ట్వా కోపమాధాయ త్యక్షీద్దేహం చసాసతి. పునశ్చేవ సముత్పన్నా తవ గేహేంబికా శివ. పార్వతీ హరపత్నీయం భవిష్యతి న సంశయః. నారదుడిట్లు పలికెను, ఓ పర్వతరాజా మహాత్మా, నీవు చింతిల్లకుము. నీ కుమార్తెగు ఈ కాళియే పూర్వము దక్షపుత్రి అయి జన్మించెను. సర్వకాలములలో సర్వమంగళములనిచ్చే సతి అను పేర ఆమె అప్పుడు ప్రసిద్ధిగాంచెను. ఆ సతి దక్షపుత్రి అయి రుద్రునకు పత్ని ఆయను. ఆ సతి తండ్రి చేసిన యజ్ఞములో శంకరునకు అనాదరము జరుగుటను గాంచి కోపమును చెంది దేహమును త్యజించెను. జగన్మాతయగు ఆ శివాదేవియే మరలా నీ గృహములో జన్మించినది. ఈ పార్వతి శివుని పత్ని యగుననుటలో సందేహము లేదు. ఏతత్సర్వం విస్తరాత్ త్వం ప్రోక్తవాన్ భూభృతే మునే. పూర్వరూపం చరిత్రం చ పార్వత్యాః ప్రీతివర్ధనం. తం సర్వం పూర్వవృత్తాంతం కాళ్యా మునిముఖాద్గిరిః. శ్రుత్వా స పుత్రదారాశ్చ తదా నిస్సంశయో భవత్. తతః కాళీ కథాం శ్రుత్వా నారదస్య ముఖాత్ తదా లజ్జయాదో ముఖీ భూత్వా స్మిత విస్తారితా నరా. కరేణ తాం తు సంస్పృశ్య శ్రుత్వా తచ్చరితం గిరిః. మూర్ధ్ని సస్వత్ తదాఘ్రాయ శ్వాసనాంతే న్యవేశయత్. ఓ మహర్షి,
నీవు ఈ వృత్తాంతమునంతను ఆ పర్వతరాజునకు చెప్పితివి. నీవు చెప్పిన ఆ పూర్వ చరిత్ర పార్వతికి మహానందమును కలిగించెను. హిమవంతుడు, ఆయన భార్య, కుమారులు మహర్షి ముఖము నుండి కాళిక యొక్క ఆ పూర్వ వృత్తాంతమునంతయు విని సంశయములను వీడిరి. అప్పుడు నారదుని ముఖము నుండి ఆ గాథను విని కాళిక సిగ్గుతో తలను వంచుకొనెను. ఆమె ముఖము చిరునవ్వుతో విప్పారెను. ఆ చరిత్రను విని హిమవంతుడు ఆమెను చేతితో స్పృశించి శిరస్సుపై ముద్దాడి తన ఆసన సమీపములో కూర్చుండబెట్టుకొనెను. తతస్త్వం తాం పునః దర్శ్వా ఓచసు తత్ర స్థితా మునే హర్షయన్ గిరిరాజం చ మేనకాం తనయై సహ సింహాసనం తు కింత్వస్య శైలరాజ భవేదతః శంభోరూరౌ సదైతస్య ఆసనం తు భవిష్యతి హరేరూర్వాసనం ప్రాప్య తనయా తవ సంతతం న యత్ర కస్యాశ్చిద్ దర్శిమాలం వా గమిష్యతి. ఓ మహర్షి, అచటనున్న ఆమెను చూచి నీవు మరలా ఇట్లు పలికితివి. నీ పలుకులు హిమవంతునకు, మేనకు, వారి కుమారులకు ఆనందమును కలిగించినవి. ఓ పర్వతరాజా, ఈ పైన ఈమె యొక్క సింహాసనము సర్వదా శివుని ఊరువులు కాగలవు. నీ కుమార్తె శివుని ఊరువులైన ఆసనమును సర్వకాలములందు పొంది ఎవరి దృష్టికి గాని మనస్సులకైనను గాని గోచరముగా గాని స్థానము పొందగలదు. బ్రహ్మోవాచ ఇది వచనముదారం నారదః త్వం గిరీశం త్రిదివ మగమ ఉక్త్వా తత్క్షణాదేవ ప్రీచ గిరిపతిరపి చిత్తే చారు సమ్మోదయుక్తః స్వగృహగమయేవం సర్వ సంపత్సమృద్ధం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద, నీవు యుధముగా పర్వతరాజుతో ఉదారమగు వచనములను పలికి వెంటనే ఆనందముతో స్వర్గమునకు వెళ్ళి ఇంటిది. ఆ హిమవంతుడు ఆనందముతో నిండిన హృదయము గలవాడై సర్వ సంపదలతో అలరారు తన గృహమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే నారద హిమాలయ సంభవ వర్ణనం నామాష్టమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు పార్వతీఖండలో నారద హిమాలయ సంవాద వర్ణనం అనే 8వ అధ్యాయం ముగిసినది.